Hello everyone, welcome back to my channel. I am Nithin. ఈ ఛానల్ అనేది డిప్లొమా స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్. మీ సీనియర్ C16 C20 స్టూడెంట్స్కి చాలా రకాలుగా ఉపయోగపడింది. C23 స్టూడెంట్స్కి కూడా ఇప్పుడైతే ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. అండ్ అలానే డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ రిలేటెడ్గా మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఎస్సేస్ ఇంపార్టెంట్ షార్ట్స్ అండ్ కెమిస్ట్రీ ఎస్సేస్ షార్ట్స్, ఫిజిక్స్ ఎస్సేస్ షార్ట్స్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో చేసి పెట్టడం జరిగింది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్ని బ్రాంచెస్కి కూడా ఇంపార్టెంట్ టిప్స్ కానీ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఆ వీడియోస్ అయితే చూడండి. ఈ ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈసీ రిలేటెడ్గా అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా వస్తూ ఉంటాయి. ఓకే, సో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ EC105 సబ్జెక్ట్ కోడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్, ECD అని చెప్తారు దీన్ని షార్ట్ ఫామ్లో. ఇందులో టోటల్గా 8 యూనిట్స్ అయితే ఉంటాయి. ఈ 8 యూనిట్స్లోని మీకు వెయిటేజ్ చూసుకుంటే మీకు ప్యాటర్న్ తెలుసు. ప్రతి ఒక్క యూనిట్ నుండి టోటల్గా 8 యూనిట్స్ ఉన్నాయి కదా, ఇందులోని 8 యూనిట్ నుండి యూనిట్ నెంబర్ 1 నుండి 2 షార్ట్స్ వస్తున్నాయి. అండ్ యూనిట్ నెంబర్ 2, 3, 4, 5, 6 1 షార్ట్ వస్తుంది. మళ్ళీ 7th యూనిట్లో 2 షార్ట్స్ వస్తున్నాయి. 8th యూనిట్లో ఒక షార్ట్ రావడం జరిగింది. అండ్ సేమ్ మళ్ళీ కంపేర్ చేసుకుంటే ఎస్సేస్ 8 యూనిట్ల నుండి ఒక్కొక్క ఎస్సే వస్తుంది. ఒక్కొక్క యూనిట్ నుండి ఒక్కొక్క ఎస్సే వస్తుంది. సో ఇది వెయిటేజ్ మనకి. అండ్ షార్ట్స్ 10కి 10 అటెంప్ట్ చేయాలి. ఎస్సేస్ మాత్రం 8లో 5 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఐఎమ్ ఫ్రమ్ ఈసీఈ. ఓకే, డిప్లొమా అనేది నాది ఈసీఈ. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ చాలా 3 ఇయర్స్ అయిపోయింది. ఓకే, డిప్లొమా కంప్లీట్ అయ్యి కూడా 3 ఇయర్స్ అయిపోయింది. ఓకే, సో ఈసీ రిలేటెడ్గా పక్కా అయితే మీకు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ ఈ ఈసీడీ అనే సబ్జెక్ట్ పాస్ అవ్వాలి, ఫస్ట్ టైం మీరు రాస్తున్నారు కాబట్టి ఎలా పాస్ అవ్వాలి అంటే మీకు ఇందులోని డయాగ్రామ్స్ బాగా తెలిసి ఉండాలి. ఓకే, ఎలక్ట్రానిక్స్ అంటేనే ఇట్ ఈస్ అ బ్రాంచ్. డయాగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి, సర్క్యూట్ డయాగ్రామ్స్, ఓకే, మోడల్ వేఫార్మ్స్, ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. మీకు 8 మార్క్ ఎస్ఏలోని ప్రతి ఎస్ఏకి కూడా సర్క్యూట్ డయాగ్రామ్ లేకుండా ఉండదు. ఓకే, అట్లీస్ట్ ఉంటుంది కొన్ని వాటికి తప్ప. మోడల్ ఫార్మ్స్ ఉన్నాయి, వే ఫార్మ్స్ ఉంటాయి, అవి కూడా మీరు నేర్చుకోవాలి. అప్పుడే ఈ సబ్జెక్ట్ పాస్ అవుతారు. థియరీ ఒకటే రాస్తే పాస్ అవ్వరు, మరీ గుర్తుపెట్టుకోండి. ఈవెన్ దో మీకు థియరీ రాకపోయినా ఆ సర్క్యూట్ డయాగ్రామ్ కోసం ఏదో రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 నుండి 2 షార్ట్స్ వస్తున్నాయి కదా. సో షార్ట్స్ విషయం పక్కన పెడితే ఎస్ఏస్ ఏం అడుగుతాడు అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, ఈ లెసన్ నుండి ఎస్సేస్ అనేవి కొంచెం కష్టమే. అంటే ఇవి షార్ట్స్ అండ్ ఎస్సేస్ కాంబినేషన్లో మీకు ఎస్సే కింద అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 1.6 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ థర్మిస్టర్ అండ్ సెన్సిస్టర్. ఓకే, అండ్ మెన్షన్ దేర్ అప్లికేషన్. ఓకే, థర్మిస్టర్ అండ్ సెన్సిస్టర్. ఓకే, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒకటి కాదు. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ థర్మిస్టర్ అండ్ అప్లికేషన్స్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ సెన్సిస్టర్ అండ్ అప్లికేషన్స్ ఒకటి, లేదు 2 కలిపైనా అడగవచ్చు. అది మీద ఇది ఒక ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ 1.6. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో మనకి 1.9 ఎక్స్ప్లెయిన్ ది యూజ్ ఆఫ్ ఫెరైట్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ ఇండక్టర్స్. చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో మనం చూసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికీ ఒక్క నిమిషం. 1.2 స్టేట్ ది ఫిజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ది వాల్యూ ఆఫ్ రెసిస్టర్ అండ్ క్యాలిక్యులేట్ రెసిస్టెన్స్ వాల్యూ బై యూజింగ్ కలర్ కోడ్. ఇలా అడగపోవచ్చు. ఎలా అడగచ్చు అంటే క్వశ్చన్ మీకు రెసిస్టెన్స్ కలర్ కోడింగ్ టేబుల్ ఉంటుంది కదా, రెసిస్టర్ వాల్యూ ఫైండ్ చేయడానికి. ఆ కలర్ కోడింగ్ టేబుల్ మొత్తం కూడా మీరు టేబుల్ వేసి అండ్ దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, అంటే అందులో టాలరెన్స్ కానీ ఫస్ట్ డిజిట్ కానీ సెకండ్ డిజిట్ కానీ ఓకే అన్నీ ఉంటాయి కదా, వాటి కోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక ఎగ్జాంపుల్ ద్వారా రెసిస్టర్ వాల్యూ ఫైండ్ చేయడం ఎలా అనేది మీరు చెప్పాలి. అర్థమైందా? సో ఇప్పుడు రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఉన్నది అంటే ఆ రెసిస్టర్ వాల్యూ ఎంత. సో అలా ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీరు తీసుకొని ఆ రెసిస్టర్ కలర్ కోడింగ్ ద్వారా మీరు చెప్పాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి చాలా ఇంపార్టెంట్. ఇంకొక క్వశ్చన్ ఉంది ఎస్ఏలోని 1.4 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ రియోస్టాట్ అండ్ మెన్షన్ ఇట్స్ అప్లికేషన్స్. చాలా ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్. షార్ట్స్ విషయానికి వస్తే రెసిస్టర్ డెఫినిషన్, ఇండక్టర్ డెఫినిషన్, కెపాసిటర్ డెఫినిషన్ చాలా ఇంపార్టెంట్. డెఫినిషన్స్ మరీ ముఖ్యంగా చూసుకోండి. ఏంటి రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇండక్టెన్స్ అంటే ఏంటి, కెపాసిటెన్స్ అంటే ఏంటి, అండ్ మరీ ముఖ్యంగా రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ యొక్క
సింబల్స్ ఉంటాయి. రెసిస్టర్ అంటే ఏం సింబల్ మైండ్లోకి వస్తుంది అది నేర్చుకోవాలి. ఓకే, అండ్ మరీ ముఖ్యంగా ఆ సింబల్స్ వేసేటప్పుడు రెసిస్టర్కి టెర్మినల్స్, పాజిటివ్ టెర్మినల్ అంటే ఏంటి, నెగిటివ్ టెర్మినల్ అంటే ఏంటి. రెసిస్టర్కి అయితే మనకు ఉన్నది అదృష్టం బట్టి టెర్మినల్సే ఉండవు. టెర్మినల్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ అని ఇండికేషన్స్ ఏమి ఉండవు రెసిస్టర్కి. బట్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్కి అలా కాదు. ఆ టెర్మినల్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, డయాగ్రామ్స్ కోసం నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం అడుగుతాడు మీకు అంటే, ఇప్పుడు నేను చెప్పే మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. 1.3 ఫీచర్స్ ఆఫ్ కార్బన్ అండ్ వైర్ వూండ్ పొటెన్షియోమీటర్స్, జస్ట్ 3 పాయింట్స్ కంపారిజన్ టేబుల్లో వేసి ప్రిపేర్ అవ్వండి. అది ఇంపార్టెంట్ షార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే మీకు అడగడానికి టర్మ్ స్ట్రే ఇండక్టెన్స్ అని ఉంటుంది, దాని యొక్క డెఫినేషన్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ స్ట్రే కెపాసిటెన్స్ డెఫినేషన్ ఒకటి, అండ్ అలానే డై ఎలక్ట్రిక్ కాన్స్టాంట్, డై ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్, ఈ రెండు కూడా అడగలేని క్వశ్చన్ పేపర్, చాలా తక్కువ, మోస్ట్ ప్రాబబుల్లీ అడిగే షార్ట్స్ ఇది. ఓకే, దిస్ ఆర్ ది ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్ నుంచి ఏంటంటే మనకి ఒక షార్ట్ ఒక ఎస్సే ఉంటుంది. అందులో భాగంగానే ఎక్కువ ఈ సిలబస్ ఎక్కువ, ఇదే ప్రాబ్లం ఈ పర్టికులర్ ఈసీడీకి. ఓకే, చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక ఎస్సే చెప్తాను. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ జనరల్ పర్పస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే 2.11, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇంకాని ఇక్కడ లిస్ట్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అని చెప్పింది కదా, అది కాకుండా ఇక్కడ కింద ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్ ఎచ్చింగ్, క్లీనింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆఫ్ పీసీబీ. ఓకే, చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, పీసీబీ డిజైనింగ్లోని ఈ లేయర్ బై లేయర్ ప్రాసెస్ ఉంటుంది కదా, అందులో భాగంగాని పీసీబీ డిజైన్ చేసేటప్పుడు ఎచ్చింగ్ ప్రాసెస్, క్లీనింగ్, డ్రిల్లింగ్ అని 3 ప్రాసెస్లు ఉంటాయి. ఆ 3 ప్రాసెస్ కోసం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకో 2 ఎస్ఏ క్వశ్చన్స్. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ డబుల్ సైడెడ్ పీసీబీ, సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అండ్ ఇట్స్ యూజెస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 4 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, అట్లీస్ట్ 4 ప్రిపేర్ అవ్వకపోతే 3 అయినా ప్రిపేర్ అవ్వాలి. ఆ 3లో ఫస్ట్ ఇంపార్టెన్స్ వర్కింగ్ ఆఫ్ జనరల్ పర్పస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేకి ఒకటి, అండ్ తర్వాత ఇంకా ఏంటి అంటే డబల్ సైడెడ్ పీసీబీ అండ్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ, ఈ 3 ప్రిపేర్ అవ్వండి. ఎచ్చింగ్, క్లీనింగ్ అండ్ డ్రిల్లింగ్ అనేది చాలా ఈజీ, మీరు దానికి ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని నేను చెప్పను, చాలా ఈజీగా ఉంటుంది. షార్ట్స్ విషయానికి వస్తే డిఫైన్ నీడ్ ఫర్ ఫ్యూజ్. ఓకే, డిఫైన్ నీడ్ ఫర్ ఫ్యూజ్ అండ్ సింబల్ ఫర్ ఫ్యూజ్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కెచ్ ది ఐఎస్ఐ సింబల్స్ ఆఫ్ వేరియస్ స్విచెస్. ఇక్కడ మనకి పైన చూసారా స్విచెస్ ఉన్నాయి, ఎస్పీఎస్టీ, సింగిల్ పోల్ సింగిల్ త్రో, సింగిల్ పోల్ డబల్ త్రో, డబల్ పోల్ సింగిల్ త్రో, డబల్ పోల్ డబల్ త్రో, మల్టీపోల్ మల్టీ త్రో స్విచ్ అని చెప్పి ఉన్నాయి కదా, వీటి పేర్లు గుర్తుపెట్టుకోండి. క్లాసిఫై స్విచెస్ అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఎస్పీఎస్టీ, ఎస్పీడీటీ, డిపిఎస్టీ, డిపిడిటీ, మల్టీపోల్ మల్టీ త్రో స్విచెస్ పేర్లు రాయాలి, అండ్ వాటి యొక్క సింబల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత యూజ్ ఆఫ్ ఎంసీబీ. ఓకే, యూజ్ ఆఫ్ ఎంసీబీ. నెక్స్ట్ ఇంకా ఏమడుగుతాడు షార్ట్స్లో అంటే మనకి లిస్ట్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్క్రీన్ ప్రింటింగ్ ఫర్ మేకింగ్ పీసీబీ. ఓకే, సో ఇవి మనకి షార్ట్స్ అడగడానికి ఛాన్సెస్. ఓకే, నెక్స్ట్ సెమీ కండక్టర్ ఫిజిక్స్లోని ఒక షార్ట్ ఒక ఎస్సే. ఇందులో చాలా ఇంపార్టెంట్గా మనకి ఏమడుగుతాడు అంటే డెరివేషన్. ఓకే, ఇక్కడ చూడండి, డిఫైన్ ది టర్మ్స్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ అండ్ గివ్ దర్ ఈక్వేషన్స్ అని చెప్పింది కదా, వాటిని చూసుకోండి. ఇక్కడ డిఫైన్ అని అడిగాడు కాబట్టి మీకు ఎస్ఏలు అడగకపోవచ్చు, బట్ ఒకసారి అయితే ఈక్వేషన్స్ మాత్రం చూసుకోండి. కండక్టివిటీ, రెసిస్టివిటీ డెఫినేషన్స్ చదివి వాటి యొక్క ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాటిని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అట్లీస్ట్ ఫైనల్ ఈక్వేషన్స్ అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఒకవేళ అదే ఎస్ఏలో అడిగితే దెబ్బ తినేస్తారు, అందుకే చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఎస్ఏలో మీకు ఎక్కువ అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే మనం చూస్తే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ యూనిట్లో ఇది ఇవ్వకుండా ఏ క్వశ్చన్ అయినా ఇస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇంకొక సెకండ్ ఎస్సే, ఫస్ట్ ఎస్సే ఇది, సెకండ్ ఎస్సే ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ చూసుకోండి. ఇది మీరు చూడకుండా ఇప్పుడు వెళ్ళి పాస్ అయినప్పటికీ కూడా మీకు ఎలక్ట్రానిక్స్ మీద ఏ గ్రిప్పు లేదని తెలియాలి. ఓకే, మీకేం లేదు, జస్ట్ ఏదో చదువుకున్నారని అర్థమవుతుంది. ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ ఆఫ్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్స్, అసలు అందులోనే వర్కింగ్ అంతా ఉంటుంది. ఆ 3టికి డయాగ్రామ్స్ నీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ వస్తే యూ క్యాన్ రాక్. ఈ 2 ఎస్సేస్ బాగా చదువుకోండి. అండ్ వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ యొక్క డెఫినేషన్స్, ఇంట్రెన్సిక్కి ఎక్స్ట్రెన్సిక్కి డిఫరెన్సెస్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్స్ అంటే డెఫినేషన్స్. టోటల్ 3 షార్ట్స్ 2 ఎస్సేస్. బాగా ప్రిపేర్ అవ్వండి. సెమీకండక్టర్ డయోడ్స్ నుండి మనకి ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ విత్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ అని చెప్పి ఉంటుంది. మొత్తం అంతా సింగిల్ క్వశ్చన్. ఇప్పుడు 4.1 4.2 2 క్వశ్చన్స్ ఏం కాదు. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ పిఎన్ డయోడ్ అండ్ అలానే దానిలో వర్క్ అయ్యే మోడ్స్. పిఎన్ డయోడ్ ఫార్మేట్ చేసిన తర్వాత ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్లోని ఎలా మనకి వర్క్ చేస్తుంది అనేది పిఎన్ జంక్షన్ డయోడ్ అలాంగ్ విత్ విఐ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, మొత్తం 4.1 2 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఫార్మేషన్ పీ టైప్ కోసం చెప్తారు, ఎన్ టైప్ కోసం చెప్తారు, కలుపుతారు. ఫార్వర్డ్ బయాస్లో ఎలా వర్క్ చేస్తుంది, రివర్స్ బయాస్లో ఎలా వర్క్ చేస్తుంది, అండ్ ఫార్వర్డ్ బయాస్లో వర్క్ చేసేటప్పుడు వోల్టేజ్కి కరెంట్కి ఏంటి ఎలా ఉంటుంది బిహేవియర్, రివర్స్ బయాస్లో వర్క్ చేసేటప్పుడు ఎలా మనకి వోల్టేజ్కి కరెంట్ అనేది బిహేవ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి విఐ క్యారెక్టరిస్టిక్స్, వోల్ట్ యాంపియర్ క్యారెక్టరిస్టిక్స్. వి అంటే వోల్టేజ్కి యూనిట్స్, ఐ అంటే యాంపియర్ కరెంట్ యొక్క యూనిట్స్ కదా. సో ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ ఒకటే క్వశ్చన్, ఓన్లీ జస్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్, అదొకే ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ జీనార్ డయోడ్ కన్స్ట్రక్షన్ అండ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ రెండు చదవండి. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే పక్క పడుతుంది, ఇంకేం చూడక్కర్లేదు ఇందులో నుంచి. పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ రివర్స్ బయాస్ విఐ క్యారెక్టరిస్టిక్స్, జీనార్ డయోడ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ విఐ క్యారెక్టరిస్టిక్స్ చూసుకోండి, సరిపోతుంది. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే ఖచ్చితంగా విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పిఎన్ డయోడ్ చూడండి. అది షార్ట్స్లో కూడా మీకు డ్రా చేయమని అడుగుతాడు. డ్రా విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్ అని చెప్పి, అప్పుడు ఎస్ఐకి కవర్ అవుద్ది, షార్ట్కి కవర్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే స్టేట్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్, చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ అవలాంచి అండ్ జీనార్ బ్రేక్డౌన్, చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఎస్ఐ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్. థర్డ్ షార్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ వ్యారెక్టర్ డయోడ్. నెక్స్ట్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బీజేటీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోని మనకి డెరివేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 5.8 మరీ చాలా ఇంపార్టెంట్. 2-3 సార్లు ప్రిపేర్ అయితే మీకే వచ్చేస్తుంది. డిరైవ్ ది రిలేషన్స్ అమాంగ్ ఆల్ఫా బీటా గామా, ఆల్ఫాకి బీటాకి ఆల్ఫాకి బీటాకి గామాకి 3 డెరివేషన్లు ఉంటాయి. ప్రిపేర్ అయిపోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వదులుకొని మళ్ళీ సప్లీకి వచ్చి అబ్బా ఇది అంత ఈజీగా ఇప్పుడు వదిలేసుకున్నాను అనుకుంటారు. 2-3 సార్లు ప్రిపేర్ అయితే అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ 5.8. తర్వాత 5.8 డెరివేషన్ కాబట్టి ఫస్ట్ చెప్పేసా. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. 2 కలిపి అడగొచ్చు, 2 సపరేట్గా అడగొచ్చు, నాకు తెలియదు. ఎలా అయినా అడగొచ్చు, ఎలా అయినా అడిగితే మీరు అటెంప్ట్ చేయడానికి దజ్జాగా ఉండాలి. మీకు 2 కలిపి అడగొచ్చు, ఎందుకంటే 10 మార్క్ వస్తాయి కదా C23కి. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్. శుభ్రంగా పిఎన్పి ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ పెద్దది వేస్తారు అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ వేస్తారు, వాటి యొక్క వర్కింగ్ చెప్తారు, కన్స్ట్రక్షన్ చెప్తారు, అయిపోయి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఇందులోని చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఉంది, అదేంటి అనేది ఇప్పుడు మీరు చూస్తారు. స్కెచ్ ది ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ CBCE కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉంటాయి. CEకి 2, CBకి 2, CCకి 2, మొత్తం 6 డయాగ్రామ్స్లు. CEకి ఇన్పుట్ అవుట్పుట్, CBకి ఇన్పుట్ అవుట్పుట్, CCకి ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు అట్లీస్ట్ బొమ్మలు గుర్తుపెట్టుకొని వెళ్ళి వేసేసినా మార్కులు పడిపోతాయి. ఇవి 3 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఈ యూనిట్ నుండి. అండ్ కంపేర్ CBCE కాన్ఫిగరేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ అంతే, అంతకన్నా ఏం లేదు ఇందులో. ఓకే, నెక్స్ట్ 6th యూనిట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఓకే, ఇందులో కూడా మీకు జేఫెట్లు ఉంటాయి, ఓకే, మాస్ఫెట్స్ ఉంటాయి, వాటి కోసం ఇదంతా కూడా. ఓకే, సో ఫస్ట్ ఇందులో ఏంటి మనకి ఇంపార్టెంట్ అంటే ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఛానల్ జేఫెట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా ఏంటి అడుగుతాడంటే 6.7 ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మాస్ఫెట్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, ఈ ఎన్ ఛానల్ జేఫెట్, ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మాస్ఫెట్ వర్కింగ్, కన్స్ట్రక్షన్, డయాగ్రామ్స్ ప్రిపేర్ అయిపోయి మై సిన్సియర్ సజెషన్ ఈజ్ ఏంటి అంటే డ్రైన్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జేఫెట్ ఉంది కదా, అది అట్లీస్ట్ మీరు ఏమీ ప్రిపేర్ అవ్వకపోయినా డయాగ్రామ్స్, డ్రైన్ అండ్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జేఫెట్ డయాగ్రామ్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ వెన్ ఎవర్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ బోత్ షార్ట్ అండ్ ఎస్ఏ. ఓకే, అది మాత్రం చెప్పగలను. జేఫెట్ టు మాస్ఫెట్ కంపారిజన్ ఈజ్ ఫర్ షార్ట్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫెట్ ఓవర్ BJT ఈజ్ అనదర్ షార్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి 7th యూనిట్ నుండి 2 షార్ట్స్ అలాంగ్ విత్ 1 ఎస్ఏ క్వశ్చన్
ఇది ఈజీ, అంటే ఎక్కువ డయాగ్రామాటిక్ ఉంటుంది ఇందులోని. అండ్ ఎస్ఏస్ మొత్తం యూనిట్ అంతా ఎస్ఏ ఉంది ఇందులో. నేను ఏం చెప్పినా కూడా అది వస్తుందని నేనైతే హామీ ఇవ్వలేను, ఎందుకంటే ఇందులో మొత్తం యూనిట్ అంతా ఎస్ఏ ఉంది. ప్రతి ఒక్కటి ఎస్ఏ క్వశ్చన్ ఇందులోని ఆల్మోస్ట్. సరే, కొన్ని అయితే నేను చెప్తాను. 7.9 వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్, వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎల్ఈడి. ఓకే, లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి, ఎల్సిడి వర్కింగ్, కన్స్ట్రక్షన్, ప్రిన్సిపల్ ఏమేమి దేని మీద బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఓకే, ఇవి 2 ఇంపార్టెంట్ ఎస్ఏస్. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఐ, ఓకే, ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోటో డయోడ్. ఓకే, ఈ 3 చదవండి. ఈ మూడిట్లో ఎనీ పక్కగా ఏదో ఒకటి పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఈ మూడిట్లో నుండి. ఓకే, ఎక్కువ ఎల్సిడి అండ్ ఎల్ఈడి చదవడానికి ట్రై చేయండి. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే మీకు ఇక్కడ అడగడానికి అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టోకప్లర్, అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఈడి, అప్లికేషన్స్ ఆఫ్ ఎల్సిడి, దీస్ ఆర్ ది షార్ట్స్. 8th ఆడియో సిస్టమ్స్. అసలు ఇది ఈ ఆడియో సిస్టమ్స్ అనేది అసలు మీ దాంట్లో లేదు. ఓకే, ఈ రెక్టిఫైర్స్ కాన్సెప్ట్ అంతా తీసేశాడు, ఇది కొత్తగా పెట్టాడు ఏంటో మరి. ఓకే, సరే చూద్దాం. ఆడియో సిస్టమ్స్ అనేది యాక్చువల్గా 4th సెమిస్టర్లో ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ గ్యాడ్జెట్స్ అని చెప్పి అందులో ఉండేది. మరి సిలబస్ అప్డేట్ అవడంలో మార్చేసాడు మనకి. ఇంపార్టెంట్ ఎస్సేస్ ఇందులో కూడా ఎక్కువే. అందులో భాగంగా 8.5 ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ హార్న్ లౌడ్ స్పీకర్ విత్ సూటబుల్ డయాగ్రామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ ఏంటి అంటే 8.2 కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ పిఎంఎంసి లౌడ్ స్పీకర్ అండ్ ఇట్స్ రేటింగ్స్. 8.2 ఈ 2 ఎస్సేలు చదవండి ఫస్ట్ బాగా. మీకు అంతగా టైం ఉంటే కార్బన్ కండెన్సర్, క్రిస్టల్ అని చెప్పి 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క డయాగ్రామ్స్, క్యారెక్టరిస్టిక్స్ చూసుకోండి లాస్ట్లో. బట్ పిఎంఎంసి లౌడ్ స్పీకర్, హార్న్ లౌడ్ స్పీకర్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చదవండి. షార్ట్స్ విషయానికి వస్తే స్పీచ్, మ్యూజిక్, నాయిస్ అంటే డెఫినేషన్స్ చదవాలి. ఫీచర్స్ ఆఫ్ హోమ్ థియేటర్ సౌండ్ సిస్టము అండ్ యూజ్ ఆఫ్ వూఫర్స్ అండ్ వేటర్స్. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి.